ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విశ్రాంతి దినమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యమును వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రతిరోజు మధ్యాహ్నము దేవుని వాక్యమును వినుట వలన మనసుకు నెమ్మది మరియు ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు కలుగును. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఆమెన్, హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, ఈ విశ్రాంతి దినమున ఆయన ఆలయమునకు వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించుట మనకు ఎంతో దీవెన ఆశీర్వాదకరము. 6 దినములు కష్టపడి పనిచేసి 7వ దినమున విశ్రమించుట దేవుని యొక్క ఉద్దేశ్యం. ఈ విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించి ఆరాధించే రోజు గనుక సోమవారం నుండి శనివారం వరకు తమ పనులన్నీ ముగించుకొని ఆదివారము ఆరాధనలో పాల్గొనుట ఎంతో దీవెన ఆశీర్వాదకరము. ప్రియ సహోదర సహోదరి, దావీదు మహారాజు గారు దేవుని పరిశోధించి దేవుని శక్తిని కనుగొన్నవారు, దేవుని కృపను పొందుకున్నవారు. దేవుని వాక్యమును విని గైకొనుట వలన హృదయము బహుగా సంతోషపడుతుంది, హృదయమునకు నెమ్మది కలుగుతుంది. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని సేవకులు దేవుని ఉపదేశములు మనకు వినిపించేటప్పుడు ఆయన మాటలను శ్రద్ధగా వినాలి. దేవుని ఆలయంలో ఆయన వాక్యమును బోధించేటప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. ఇటు అటు తిరగకూడదు, శ్రద్ధగా ఆలకించాలి. దేవుని వాక్యము జీవమునిచ్చే వాక్యము. ఆయన వాక్యము మనలను బ్రతికించే వాక్యము, దురాత్మలను పారద్రోలే వాక్యము, దుఃఖితులను ఆదరించే వాక్యము, కృంగిన వారిని లేవనెత్తే వాక్యము, సమస్యల నుండి విడిపించే వాక్యము, వ్యాధులను బాగు చేసే వాక్యము. ప్రియ సహోదర సహోదరి, దేవుని వాక్యమును శ్రద్ధగా వినటం వలన ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, మనసుకు నెమ్మది కలుగుతుంది. ఆ దేవాది దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు మెండుగా ఉంటాయి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమహాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరము లాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే ఆయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితులా, ఆయన మేపెణి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రొక్కుదము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే.
తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములకౌను ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.